హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి రీజనల్ రింగ్ రోడ్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. సో దాని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి సాక్షిలో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారంగా ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్కి 16,800 కోట్ల బడ్జెట్ని అలొకేట్ చేశారు. అందులో మనకి 8,100 కోట్లు వచ్చేసి నిర్మాణ ఖర్చు ఉండబోతుంది. తర్వాత నష్టపరిహారానికి 5,400 కోట్ల బడ్జెట్ని అలొకేట్ చేశారు. సో మనకి ఇది కన్సల్టెన్సీ వాళ్ళు ఈ డాక్యుమెంట్ని ఆల్రెడీ బడ్జెట్ ఎస్టిమేషన్ అనేది చేశారు. సో మనకి ఫ్యూచర్లో ఎన్హెచ్ఐ వరకు డిపిఆర్ని అందజేయాలని నిర్ణయించారు. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ముందుగా తెలిసినట్టు ఉత్తర భాగం 162 కిలోమీటర్ల పొడవు ఉండబోతుంది. సో మనకి ఒక్కొక్క కిలోమీటర్కి 50 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని తెలుస్తుంది. సో బడ్జెట్ ఎందుకు ఎక్కువ అవుతుందంటే మనకి ఇది రోడ్ అనేది 5 మీటర్ల ఎత్తు ఉండేలా నిర్ణయించారు. సో డిజైన్ అలా చేశారు. సో ప్రతి కిలోమీటర్లో మనకి అండర్ పాస్, తర్వాత ఫ్లైఓవర్, తర్వాత కల్వర్ట్ ఇవన్నీ ఉండబోతున్నాయి. సో అండర్ పాస్ కూడా 10 అడుగుల ఎత్తు అప్రోచ్ ఉండేలా నిర్మిస్తారని నిర్ణయించారు. సో మరి భూసేకరణలో చూసుకుంటే మనకి 2,000 హెక్టార్ల భూమి సేకరించాలని తెలుస్తోంది. సో దాంట్లో నష్టపరిహారానికి 5,400 కోట్లు చెల్లించాల్సి వస్తుందని బడ్జెట్ ఎస్టిమేషన్ అనేది చేశారు. ప్రస్తుతానికి ఈ రోడ్ వచ్చేసి 4 వరుసల రోడ్డు నిర్మించాలని నిర్ణయించారు. సో అని ఫ్యూచర్లో మనకి 8 లైన్ల రోడ్డు కూడా ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది. దాంట్లో మనకి భూసేకరణలో చూసుకుంటే 80 హెక్టార్ల వరకు అటవీ శాఖ భూమి ఉంది. సో దానికి కూడా వాళ్ళు నష్టపరిహారాన్ని ఇచ్చి మనకి వేరే దగ్గర భూసేకరణ చేసి ఇవ్వాల్సి వస్తుంది. సో దానివల్ల మనకి భూసేకరణ ఖర్చు కూడా 5,400 కోట్ల వరకు అవుతుందని తెలుస్తోంది. సో మన దీన్ని బట్టి చూస్తే మనకి రీజనల్ రింగ్ రోడ్ వర్క్ ఫ్యూచర్లో తొందరగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.